దక్కిన గౌరవంగా ఆ ఉద్యమానికి గుర్తించిండ్రు అనడానికి చిహ్నంగా గౌరవ కేంద్ర ప్రభుత్వం పక్షాన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి అండదండలతో నా సోదరుడు, నా స్నేహితుడు, శ్రేయభిలాషి కిషన్ రెడ్డి అన్న గారి చేతితో వర్గీకరణ విజయం దక్కడంతో పాటు ఈ గౌరవం కూడా, ఈ పద్మశ్రీ గౌరవం కూడా ఈ దక్కిన సందర్భంగా నా సోదరుడు కాంతారావు అన్న, మీటపల్లి సురేందర్ మీరు వచ్చి అన్న మీ ఇద్దరి సమక్షంలో, అదే సమయంలో మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారి సమక్షంలో మీ కొంత గౌరవించుకుంటామని చెప్పినప్పుడు తప్పకుండా మీ గౌరవానికి నేను అర్హుడిని అవుతే తప్పకుండా నేను వస్తానని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా భుజం మీద వేసుకున్నది నా సోదరులు కాంతారావు. అదే సమయంలో దీన్ని సమన్వయం చేసే కాడ, కళాకారులను అందరిని సమన్వయం చేసే కాడ సురేందర్ మాటతో ఇక్కడికి వచ్చిన నా తమ్ముడు గద్దర్, అదే సమయంలో గంగా, సోని, వరంగల్ శ్రీను, రాంబాబు, ఇంకా మొత్తం డప్పు శ్రావణ్, అశోక్, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఇందులో నాకు చిరకాల మిత్రుడిగా నా సోదరుడు కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి అండదండలు అందించడం వల్ల ఈ పోరాటం ముందుకు సాగింది, అంతిమ విజయం దక్కింది. నా పక్కనే ఉండి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, నేను రావడానికంటే ముందే 1 గంట 2 గంటల ముందు ఇక్కడ వేచి ఉండి తన స్నేహానికి ఒక విలువనిచ్చే వ్యక్తిగా తన బాధ్యత తీసుకున్న సందర్భం. అట్లనే నా సోదరులు, బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారితో నాకు అనుబంధం ఉద్యమం మొదలు కాకముందు నుంచి నాకు అనుబంధం ఉన్నది. ఉద్యమం మొదలైన తర్వాత నాకు కిషన్ రెడ్డి అన్నతో పరిచయం, ఆ పరిచయం స్నేహం, ఆ స్నేహం ప్రాణ స్నేహంగా, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా నిలబడే విధంగా ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన సందర్భం. కానీ మా సోదరులు ఈటల రాజేంద్రన్న చెప్పినట్టుగానే మాది వరంగల్ హంటర్ రోడ్ షాంపేట, దాన్ని రోకన్ల షాంపేట అంటారు. ఆ రోకన్ల షాంపేటలో ఒక 10-15 కోళ్ల ఫారాలు ఉండేది. అందులో గౌరవ పెద్దలు పురుషోత్తమరావు గారితో పాటు మా ఈటల రాజేంద్రన్న గారి కోళ్ల ఫారం కూడా అక్కడ ఉన్నాయి. ఆ కోళ్ల ఫారానికి నాకున్న అనుబంధం ఏందనే విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. అన్న చెప్పలేదు. ఆ కోళ్ల ఫారానికి నాకున్న అనుబంధం ఏందో అన్న చెప్పలేదు, నేను చెప్పాలి. చెప్పడం నా ధర్మం కూడా. సోదరులారా, ఒక వరంగల్లో ఒక చిన్న రోకన్న శాంపేటన్న పుట్టిన ఒక పేద బిడ్డని నేను. ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి, పేదల వర్గాల నిజమైన ప్రతినిధిగా ఉన్న, పేద వర్గాలకు 2 పూటల తిండి ఉచితంగా అందిస్తున్న తిండి గింజలు ప్రధానమంత్రి గారి సపోర్ట్తో వర్గీకరణ అంశం బయటపడడం, పద్మశ్రీ రావడం కూడా నిజంగా ఈ జీవితంలో ఒక గొప్ప ఆశయానికి కట్టుబడి ఉంటే ఆశయం నెరవేరడమే కాదు, ఆశయానికి ఒక గుర్తింపు, గౌరవం కూడా దక్కుతుంది అనడానికి ఒక సాక్ష్యంగా నిలబడ్డది అది. ఈ సందర్భంగా ప్రతి విషయంలో నా స్నేహితుడు, నా సోదరుడు కిషన్ రెడ్డి అందించిన సహకారాన్ని నా జీవితంలో నేను, నా కుటుంబం మర్చిపోదు ఎప్పుడు కూడా. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పటికీ
నేను రోజులు, వారాలు, నెలల తరబడి ఇంటికి దూరమై ఇప్పటికీ ఉద్యమ అవసరాల రీత్యా ప్రజల కోసం పనిచేస్తున్న సమయంలో ఏదన్నా నాకు ఇంటి నుంచి ఈ నెల ఇంకా రెంట్ కట్టలేదు, లేదా ఈ నెల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎక్కడున్నారు మీరు, ఏమన్నా పంపగలుగుతారా అని అడిగినప్పుడు నాకు అందరికంటే ముందు గుర్తుకొచ్చేది నాగేశ్వర రెడ్డి అన్న ఇంట్లో పరిస్థితి ఉన్నది, కొంత నువ్వు వెంటనే ఏదన్నా సాయం ఏర్పాటు చేసి పంపంటే నాకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోటి కొంత కుటుంబం గడుతుందనే విషయం మీ దృష్టికి వస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 15 రోజులుగా ఇప్పటికే 15 రోజులుగా ఈ వికలాంగుల సమస్యల మీద, వృద్ధుల వితంతుల సమస్యల మీద నేను తిరుగుతున్నాను. ఇక్కడికి రావడానికంటే ముందు కూడా వాస్తవానికి ఈరోజు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్లో ఉండాలి, ఆదిలాబాద్లో ఉండాలి. గత 15 రోజులుగా ఇంటికి దూరమై నేను తిరుగుతున్న క్రమం వికారాబాద్లో సభ పెట్టాను, 1000 మంది వచ్చారు వృద్ధులు వితంతులు వికలాంగులు. తర్వాత మేడ్చల్లో పెట్టాను, తర్వాత సిద్దిపేటలో పెట్టాను, కరీంనగర్లో సభ జరిగింది, మంచిర్యాల సభ జరిగింది, నిర్మల్లో జరిగింది, నిజామాబాద్లో జరిగింది, గద్వాల్లో జరిగింది, వనపర్తిలో జరిగింది, మహబూబ్నగర్లో జరిగింది, నారాయణపేటలో జరిగింది, అదే సమయంలో నాగర్ కర్నూలులో జరిగింది, రంగారెడ్డిలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది.